గురుగారు ఇప్పుడు ఒక కొద్ది అధ్యాయానికి మీరు నాంది పలకాలనుకుంటున్నారు. బాల్య వివాహాలు మీరు ఎందుకు ఈ కాన్సెప్ట్ని చూస్ చేసుకున్నారు? అసలు దీని వెనకాల కారణం ఏంటి? ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు పెళ్ళిలో వద్దనుకుంటున్నారు, మీరేమో బాల్య వివాహాలు అంటున్నారు. ఎందుకు చూస్ చేసుకున్నారు? అయితే మనకి సమాజంలో ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారంగా మనం గమనించినట్టయితే ఇప్పుడు మన పూర్వీకులు ఉన్నారు. మన పూర్వీకులు అంటే మన తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, అంత ముందున్నటువంటి తరాలు కావచ్చు. వీరంతా కూడా సక్రమంగా బాగున్నారు కాబట్టి మనం ఈరోజు ఉన్నాం. అట్లా మీరు చెప్పుకోవడానికి ఇప్పుడు ఈరోజు మీరు కానీ నేను కానీ చెప్పుకోవడానికి మా తాత, మా ముత్తాత, మా ముని తాత అని చెప్పేసి అని దాదాపుగా ఒక 5 తరాల పాటు నేను చెప్తా. నేనైతే 5 తరాలు చెప్తాను, అంతవరకు నాకు గుర్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ తీసుకోండి, మనం తప్పితే పై తరాలు తెలియవు. పోనీ ఇప్పుడు జమీందారీస్ అంటారు, లేకపోతే ఇంకేదైనా అంటారు. ఊళ్ళల్లో చౌదరీస్ అంటారు, నాయుడుస్ అంటారు, రాయుడుస్ అంటారు, రెడ్డిస్ అంటారు. వ్యవస్థ ఈ రోజుల్లో మార్పిడి చెందేది మతాలు, కులాలు లేవు, కుల వృత్తులు లేవు. ఇదొకటి సమాజం అయితే. మరోటి రిలేషన్షిప్, బాంధవ్యం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు ఎక్కడైనా ఈ మధ్యకాలంలో చూస్తున్నారా మీరు? 50%. నాకైతే 10% కనిపించలేదు. ఆ 10%లో మీరు నేను ఉన్నాం అనుకోండి. ఇంకా ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సమాజం చెడిపోయింది, వ్యవస్థ చెడిపోయింది. వచ్చేటువంటి జీవోస్ ఇటీవల కాలంలో మీరు విన్నట్టయితే కనుక ఒక 2 జీవోలు ఏంటంటే, స్త్రీకి తనకు నచ్చిన వ్యక్తితో ఎట్లా ఉన్నా కూడా వేరే ఎవరు కూడా ప్రశ్నించకూడదు. ఇప్పుడున్న సుప్రీంకోర్టు కూడా అదే సుప్రీంకోర్టు జీవోనే చెప్తున్నాను. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి స్త్రీని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం వాళ్ళని క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకే, సో స్త్రీకే ప్రత్యేకించి ఉందంటే మరి పురుషుడి సంగతి ఏంటి అంటే అతనికి చెప్పే అవసరమే లేదు. ఇంకా అంతే కదా. మొత్తం అసలు పాడవుతుంది. కారణమే మన న్యాయ వ్యవస్థను సరిగ్గా ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతుందని నా అభిప్రాయం. లేదండి, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే మనము కొన్నిటి వ్యసనాలకి అలవాటు పడిపోతూ ఉంటాం. అలవాటు చేస్తుంది, ప్రభుత్వాలు మనల్ని అలవాటు చేస్తాయి. ఇప్పుడు చూడండి, మందుకి తక్కువ రేటు పెట్టి బాన్సం చేస్తారు, మందు అలవాటైపోతారు. అలవాటైన తర్వాత అది లేకుండా ఉండలేం అనే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ 10 ఫర్లాంగుల్లో ఒక పోలీసు పెడతారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంటాడంటే బార్ షాప్కి నియర్ బై ఉంటారు వాళ్ళు. ఇక్కడ తాగగానే అక్కడ పట్టేసుకుంటారు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్కి మంచి ఆదాయం వచ్చిందా లేదా? గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికే చూస్తుంది. ఆ తరుణంలోనే కోర్టులు కూడా అదే వ్యవస్థ అయిపోయినాయి. కోర్టులు కూడా ఉండేది జడ్జి అయినా, లాయర్ అయినా, లేకపోతే బెసిషన్ ఎవరైనా కూడా మనుషులే కదా. వాళ్ళు కూడా ఎక్కడ మనుషులు? ప్రభుత్వం చెప్పేటువంటి మనుషులే, ప్రభుత్వం చేతుల్లో మనుషులే. ఈ రోజుల్లో అయితే, ఒకప్పుడైతే జస్టిస్ ఉండేవారు, ప్రత్యేకంగా ఉండేవారు. మనకు రాష్ట్రానికి గవర్నర్ ఏదైతే ఉంటారో జస్టిస్ అనేవారు వారి యొక్క సొంత నిర్ణయాల పేరుగా ఒక అధ్యయనంకి, ఒక క్వశ్చన్కి కానీ, ఒక జీవో కానీ, ఒక సందర్భం రిలీజ్ చేయాలి అంటే ఎన్నో అధ్యాయాలు పఠించి, ఎన్నో అధ్యాయాలు చూసి 3.5 సంవత్సరాలు అంటే 40 మాసములకి అది రిలీజ్ చేసేవారు. ఈ రోజుల్లో 4 రోజుల్లోనే, 40 రోజుల్లోపే అది వచ్చేస్తుంది. ఇమీడియట్లీ ప్రభుత్వాలు ఒక ఎక్కువ ఇదవుతున్నాయి అన్నమాట. వాళ్ళకి లాభం తగ్గిపోతుందని చెప్పేసి ప్రజల నుంచి ఎట్లయినా వసూలు చేయాలని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి దాంట్లో ఇది వెళ్ళిపోతుంది. ఈ రోజున జీవో చూస్తామంటే ఎలా ఉంది చెప్పనండి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇది చూసిన తర్వాత ఇప్పుడు మద్యానికి ఎలా అయితే బానిస అయిపోయి జనాన్ని ఇచ్చేశారో, ఒకప్పుడు మా తాతల తరంలో మందు తాగాలి అంటే ఊరి చివర ఒక పాక ఉండేది, కళ్ళు సాగా అని పాక ఉండేది. అక్కడికి వెళ్ళి తాగి అక్కడే తందం వాళ్ళు ఊళ్ళో మీకు వచ్చేవాళ్ళు కాదు. ఊరు పొలిమేర అవతలే ఉండేవారు. మొత్తం దిగిపోయిన తర్వాత ఊళ్ళో రమ్మని చెప్పేవారు. అలాంటి చెడు వ్యసనాలకి బానిసైపోవాలి, అలాంటి చెడు వ్యసన బుద్ధి ఉంది అంటే ఊరి చివరికి పంపించేవాళ్ళు. పంపించేసిన తర్వాత పని అయిన తర్వాత ఊళ్ళోకి వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే అప్పట్లో అలా ఉండేది. తర్వాత ప్రభుత్వాలు డబ్బులు అవసరమయ్యేసి ఇలాగ ప్రతి ఒక్క వ్యక్తికి అలవాటు చేసేసింది. అలవాటు చేసే జీవో ఇచ్చేసి ఇప్పుడు పోలీసులు పట్టిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన జీవో ఏదైతే ఉందో ప్రభుత్వానికి కూడా ఇది ఏం చేస్తారంటే తోలు బిజినెస్ చేస్తుంది. వాళ్లే అమ్మాయిలను అబ్బాయిలను సప్లై చేసేసి వాళ్లే సమాజాన్ని చెడగొట్టేసి మళ్ళీ పోలీసులు పట్టిస్తుంది వాళ్ళని. అటు డబ్బులు ఇటు డబ్బులు, పరువు తీసేస్తుంది, ప్రఖ్యాతి తీసేస్తుంది. మనిషిని జీవనశైలి మొత్తం కోర్టు చుట్టూ, లాయర్ల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పమని చెప్తుంది. వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కేంద్రీకృతం చేస్తుంటారు, విగ్రహాలు పెడుతూ ఉంటారు. లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు దందా నడుస్తూనే ఉంటుంది. ప్రజలకేమో భయపెట్టి బ్రందులు చేసి, అమాయకుల్ని చేసి, వారికి ఏదో రకమైనటువంటి ఇబ్బంది కలిగించేసి వాళ్ళని తిప్పుతూ ఉంటారు ఆ ఇబ్బంది చుట్టూతా, ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా ఉండడం కోసం.
ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇదే అవకాశంగా పెట్టుకొని కొమ్ము కాస్తాయి. ఇది ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్. ప్రజలకు అర్థం కాదు. ఇక వీరికి ఏమనుకుంటారంటే అయ్యో నాకు మంచి జీవో నాకు సంబంధించి ఇచ్చారని చెప్పి వీళ్ళు విచ్చలతనంతో అన్ని విచ్చలవిడిగా తిరగడము, ఇక ఇదే అవకాశంగా మారిపోతున్నారు. మనం చెడిపోతున్నామే అని అనుకోవట్లే, ఇది అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇంకెందుకు అనుకుంటారు, వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ వచ్చిన తర్వాత ఇదే జీవో అదే జస్టిస్ ఇంటికొకరిని యుద్ధానికి రమ్మంటున్నారు, మిలిటరీకి జాయిన్ అవ్వమంటున్నారు అంటే వస్తారా అండి? ఎంతమంది దుమ్మెత్తిపోస్తారు ఆ ప్రభుత్వం మీద, ఎంతమంది దుమ్మెస్తూ పోస్తారు ఆ సమాజం పైన? రారు ఎవరును. ఇలాంటి వాటికి అయితే బానిసవుతారు కానీ అలాంటి వాటికి రారు. అయితే మనకి ఇప్పుడు రిలేషన్ కానీ మ్యూచువల్స్ కానీ లేకుంటే కనుక ఒక పద్ధతి కానీ పాడు కానీ సమాజంలో కనిపించట్లేదండి. ఇటీవల కాలంలో అయితే నేను చూడలేదు. కాబట్టి ఈ బాల్య వివాహాల చట్టం అనేది చాలా గొప్పది. 1947లో 1962లో క్లోజ్ అయినటువంటి చట్టం ఇది. 1962లో క్లోజ్ అయిన చట్టం. తర్వాత 12 సంవత్సరాల పాటు నడిచింది. అంటే 1974 వరకు కూడా ఇది నడిచినది, ఏది బాల్య వివాహాలు అనేది. ఆ తర్వాత కాలాల్లో కొన్ని ప్రభుత్వాలు భారతదేశంలో వచ్చిన తర్వాత ఈ బాల్య వివాహాల రద్దు, ఇక పూర్తి రద్దు చట్టం అనేది వచ్చింది. ఇదే రకంగా అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా మళ్ళీ కూడా అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి బాల్య వివాహాల చట్టం కూడా తీసుకొచ్చే సవరణలు అయితే ఉన్నాయి. ఇది ప్రభుత్వ చీలిక ప్రకారంగా రాజ్యాంగ సవరణలో ప్రకారంగా అయితే ఈ జీవో నడుస్తుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రజలు డబ్బు కొమ్ము కాసేటువంటి నాయకులు ప్రభుత్వాలు క్రియేట్ చేసినటువంటి పద్ధతులు చూసి ఈ రోజుల్లో అలాంటి తీసుకురాకుండా వెచ్చలవిడితనంతో ఉంటేనే ప్రజలకి నాశనం అయిపోతుంటేనే ప్రభుత్వాలు డబ్బులు వస్తాయి. కాబట్టి ఇలాంటి పనికి మాలిన జీవోలన్నీ రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం చేసేటువంటి చొరవ తప్పితే ప్రజల్లో ఇలాంటిది అయితే ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి బాల్య వివాహాలు చేసుకోవాలి అనేటువంటి నినాదాన్ని నేను ప్రజలలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని సెంటర్స్ కూడా పెట్టేసి వాళ్ళకి మనము మోటివేషన్ చెప్పేదానికి కూడా ఉంది. మోటివేషన్ అవసరం లేదండి, వాడికి ఉన్నటువంటి మేధాశక్తికి మనం చెబితే చాలు, ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, బాల్య వివాహాలు లేకపోవడం వలన ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఈ రోజున 20 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉండే ఆలోచన మీకు ఉండదు. ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా మేనమాలునో లేకపోతే భావన చేసుకోవాలని ఉంటుందండి, లేదా మరదలను చేసుకోవాలని ఉంటుంది. ఇంకా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన ఆలోచన అలా ఉండదు. మీరు చదువుకునే రీతి వేరే ఉంటుంది, వారి తత్వం వేరే ఉంటుంది. ఆటోమేటిక్ ఎక్కడ విదేశాలకు లేదా ఇంకోళ్ళు పరిచయం అవడమో లేకపోతే తల్లిదండ్రులకి గొంతెమ్మ కోరికలు అంటారు. ఈ గొంతెమ్మ కోరికలు ఏంటంటే పిల్లలు నాశనం అవడానికి బాగుపడడానికి కాదు. మా అమ్మాయి బీటెక్ చదివిందండి, మా అమ్మాయికి తొక్కలగ్గడు మా అక్క కూతుర్ని ఎట్లా ఇస్తానండి, వాడు పొలం చేసుకుంటున్నాడు, వాడు పొలం చేస్తే వీడు తింటాడు, వాడు పొలం చేసుకుంటున్నాడు, ఆడికి ఇయ్యం పిల్లని, వీడికి ఎట్లా ఎన్ఆర్ఐ ఉండాలి, ఆ అబ్బాయికి 3 పెళ్ళిళ్ళైనా పర్వాలా, గ్రీన్ కార్డు ఉంటే చాలు, మా అమ్మాయిని తీసుకుపోయి నాశనం చేస్తాను, అమెరికాకి ఇచ్చేసి నాశనం చేస్తాను, మా అమ్మాయి గొంతు కోసేస్తాను, మా అమ్మాయి వచ్చినప్పుడు తనంతో అక్కడ డబ్బు తీసుకొచ్చుకొని వాళ్ళని బంగబెడేసి బాయబడేసి వాడిని ఆ అదనపు కట్నం వాడి దగ్గర వసూలు చేసేసి మళ్ళీ అమ్మాయిని ఇండియా తీసుకొచ్చి ఇంకో పెళ్లి చేస్తా. ఇది ఈ రోజు ఉన్నటువంటి సమాజం. తల్లిదండ్రులు గొంతమ్మ కోరికలు తీర్చలేక పెళ్ళిళ్ళు కాక ఇంకోటి డిసీజెస్, బాడీలో ఉండేటువంటి డిసీజెస్ ఈ రోజుల్లో బాగా చెడిపోతూ ఉన్నాయి. 20 సంవత్సరాలకి డయాబెటిక్స్, చిన్న పిల్లలకు కూడా డయాబెటిక్స్ వస్తూ ఉంది. వారికి సంసార జీవితం అంటే తెలియకుండానే పాపం చాలామంది ముచ్చివాత పడతా ఉన్నారు. సమాజంలో ఈరోజు బిజీ లైఫ్ అయిపోయింది. ఈ బిజీ లైఫ్లో భార్యను చూసుకునే దానికి టైం ఉండట్లే, భర్తను చూసుకునే దానికి టైం ఉండట్లే. భార్య భర్తలు ఎదురు పడితే నిజంగానే వీరు భార్య భర్త అనే సమయం పెళ్లి ఫోటో చూసుకోవాల్సి వస్తుంది. అదే కదండి, ఆన్లైన్లో సంసారాలు ఏం తప్పితే వేరే కనిపించట్లేదు ఈ రోజుల్లో. కానీ ఇవన్నీ కూడా సమస్యలే కదా. ఇవన్నీ సమస్యలు అయినప్పుడు ఒక వ్యక్తి ఇంకొకళ్ళ మీద కన్ను వేశాడంటే అప్పుడు అర్థమైంది ఈ వ్యక్తి ఖాళీగా ఉన్నాడని అర్థం. ఈ వ్యక్తికి ఏదో హార్మోన్స్ పనిచేస్తున్నాయి, ఆ వ్యక్తికి ఆ సరైన సమయంలో సరైన వ్యక్తి లేకపోవడం వల్ల ఇంకొకరి మీద కన్నేసి వాళ్ళకి ఎన్నో రకాలు చేపించేసి నాశనం పట్టించాలి ప్రపంచాన్ని అనే టైప్లో కంకణ కట్టుకుని ఉన్నారు. స్త్రీలైనా పురుషులైనా సరే. సరైన సమయానికి పెళ్లి చేస్తే కొన్ని అయితే ఖచ్చితంగా అదవుతాయి కదా. ఇప్పుడు 12 సంవత్సరాలకి అబ్బాయి పెళ్ళయి 9 సంవత్సరాలకి అమ్మాయి పెళ్ళయింది అనుకోండి, అప్పుడు ఏమైందండి సమాజం, వాళ్ళకి మంచి వయసు వచ్చినప్పటికీ వీరికి పిల్లలో లేకపోతే బాధ్యతగానో ఒక భార్య ఉంది నాకనే బంధమో ఒక నమ్మకమో బాధ్యత వీడికి పెరిగిపోద్ది. ముందు భయం ఏర్పడిద్ది, ఎందుకంటే నా భార్య నేను కాపాడుకోకపోతే సమాజంలో పొరిగిపోతుంది అని. అంటే ఇప్పుడున్న జనరేషన్లో తల్లిదండ్రులు దీనికి యాక్సెప్ట్ చేస్తారంటారు? ఖచ్చితంగా చేయాలండి, లేకపోతే తల్లిదండ్రులను పెంచేది పోషించేది లేదు. అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి. తండ్రిని తల్లిని కూడా చంపుతున్నారండి ఈ రోజుల్లో. వాడికంటూ ఒక బాధ్యత నువ్వు ఇవ్వట్లేదు కదా. వీడియోగా మోసాడుకోరా, నువ్వు పోయి సినిమాలు తీసుకోరా, లేకపోతే రాజకీయంలోకి వెళ్ళిపోరా, నలుగురు చంపేరా, నీకెందుకు నలుగురు పిల్లల్ని పెళ్లి చేసుకోరా అని చెప్తున్నారు. చివరికి తల్లిదండ్రులను చంపేస్తా ఉన్నారు. ఈరోజు సమాజం అదే కదా. ఏది మాకప్పుడు మా తాతలప్పుడు ఎవరు చంపలేదు ఎవరిని,
మా ముత్తాతలు ఇప్పుడు ఎవరిని చంపలేదే, ఈ రోజుకి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజుల్లో చెప్పమనండి, నెక్స్ట్ జనరేషన్ చెప్పమనండి, నెక్స్ట్ పైన వాళ్ళు ఎవరనేది తెలియదు, ఏ మతం అంటే కూడా తెలియదు.